సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో జరిగిన ఒకే ఒక్క భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనను సృష్టిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ రాష్ట్ర హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. తుఫాన్ నష్టంపై చర్చ అనేది పైకి చెబుతున్న మాటే అయినా హోంమంత్రి అనిత కూడా ఈ భేటీలో ఉండటం వెనుక అసలు కథ వేరే ఉందని స్పష్టమవుతోంది. ఏడాదిన్నరగా నత్తనడకన సాగుతున్న వైసీపీ నేతల అక్రమాల కేసులు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో భేటీ జరగడంతో త్వరలో జరగబోయే కీలక పరిణామాలకు ఇది సంకేతమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా ఏదైతే నిన్న ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి అనిత కేంద్ర హోంమంత్రి ఏదైతే ఎవరైతే ఉన్నారో అమిత్ షాని కలిసిన ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అయితే పెను సంచలనంగా మారింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు దీనిపై పెద్ద ఎత్తున విశ్లేషణ చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఏదైతే అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులపై వీళ్ళపైన పెద్ద ఎత్తున అరెస్టులు కూడా ఉండబోతున్నట్లు ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిపైన 2014-19 మధ్యలో ఏవైతే జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి అదేవిధంగా వాటిపైన కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. దీనికి సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇవన్నీ నత్తనడకన నడిచాయి. ప్రస్తుతం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఈ 18 నెలల కాలంలో కూడా ఈ కేసులన్నీ కూడా నత్తనడకన నడిచాయి. దీనికి సంబంధించి ఈ నిన్న ఏదైతే ఢిల్లీ టూర్లో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షా వద్ద కూడా ఇవన్నీ ప్రస్తావించినట్లుగా అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు అయితే పెద్ద ఎత్తున అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. దీని మీద అరెస్టులు కూడా పలువురు నాయకులు కూడా అరెస్టులు త్వరలో ఉండబోతున్నాయి. ఇక అక్రమాలు ఏవైతే చేశారో వీటన్నిటిపైన అవినీతి ఏదైతే జరిగిందో దానిపైన ఎంక్వైరీ ఇప్పటికే పూర్తయింది. కొన్ని కేసుల్లోకి సంబంధించి ఈ శిక్ష విధింపే ఒక పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి కోర్టుల ద్వారా రావాల్సిన క్లియరెన్స్ దానికి సంబంధించి కొంత చర్చ జరిగినట్లుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం విశ్లేషణ అయితే నడుస్తుంది బయట. దీనిపైన నిన్న కేంద్ర హోంమంత్రిని అమిత్ షా ఎవరైతే ఉన్నారో అమిత్ షాని మంత్రి నారా లోకేష్ మోందా తుఫాన్కు సంబంధించి మోందా తుఫాన్కి ఏదైతే నష్టపరిహారం ఉందో దీని నేపథ్యంలో కలిసినట్లుగా పైకి చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అరెస్టులు పెండింగ్ అదేవిధంగా కోర్టుల నుంచి ఇవ్వాల్సిన ఏదైతే కన్ఫర్మేషన్ ఉందో దాని అన్నిటికీ కూడా క్లియరెన్స్ త్వరగా ఇవ్వాలంటూ కూడా చర్చ జరిపినట్టయితే పెద్ద ఎత్తున అయితే విశ్లేషకులు అయితే దీనిపై విశ్లేషిస్తున్నారు. త్వరలో రాజకీయంగా పెను సంచలనం అయితే రాష్ట్రంలో జరగబోతున్నట్లుగా కూడా కొంత విశ్లేషణ అయితే జరుగుతున్న పరిస్థితి. కొందరి అరెస్టులు పెద్ద ఎత్తున సంచలనం రేపబోతున్నాయంటూ కూడా కొంత విశ్లేషకులు అయితే దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. యమునా. రైట్, థ్యాంక్ యూ.